ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనములో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీకు ఇచ్చిన చక్కటి భరోసా ఏమిటి అంటే, నీకు సూర్యుని ప్రకాశము, చంద్రుని వెన్నెల, ఇది ఏది కూడా నీకు అక్కరలేదు. అనగా నీ జీవితంలో నీవు ఎక్కడున్నప్పటికీ కూడా నీ దేవుని కాంతి నీపై ప్రసరింపచేసి నీ హృదయమునకు ఆనందమయమైన వెలుగును, సంతోషమును నీకు అనుగ్రహిస్తాను అని నీ దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మనసు నిండుగా దుఃఖముతో ఉండి పట్టపగలు 12 గంటలు వెలుగులో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ గుండెలలో ఉన్న బరువు, ఆ బాధ, ఆ చీకటి, ఈ ప్రపంచమంతా చీకటిమయముగానే అనిపిస్తోంది. కానీ నీవు మహోన్నతుడైన దేవాది దేవుని వెలుగు నీ హృదయము నిండుగా కలిగి, ఆయన ఆనందము, ఆయన అనుగ్రహించిన సంతోషము నీ హృదయము నిండుగా ఉన్నట్లయితే నీవు ఈ లోక సంబంధమైన కటిక చీకటిలో నడిచినప్పటికీ నీకు వెలుగుగానే ఉంటుంది నేస్తమా. ఇవన్నీ కూడా వెలుగు, చీకటి అవి యాదృచ్ఛికంగా నీ బ్రతుకులో వస్తూ పోతూ ఉంటాయి. కానీ మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వెలుగు, ఆయన నీ బ్రతుకులో ఉన్నట్లయితే, ఆయన నీ జీవితంలో ఉన్నట్లయితే, నీ హృదయ సింహాసనమందు ఆయన ఆసీనుడిగా ఉన్నట్లయితే నీ బ్రతుకు ఎంతో వెలుగుగా ఉంటుంది. నీ బ్రతుకు ఎంతో ఆనందమయముగా ఉండబోతోంది. నీ బ్రతుకంతా కూడా సంతోషము, సమాధానము గలవానివై నీవు జీవించగలుగుతావు నేస్తమా. నీ దేవుడు నీకు దినాన్నిస్తున్న వాగ్దానమే ఆ వాగ్దానమై ఉన్నది. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారట. నీ దేవుడు నీకు భూషణముగా ఉంటారట. అంటే నీవు అలంకరించుకునే ఇహ సంబంధమైన అలంకరణ అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. నీవు అలంకరించుకుంటే నీ ఒంటి మీద ఉంటుంది, నీవు తీసివేస్తే అది ఎక్కడో ఉంటుంది. కానీ నీ దేవుడు నిన్ను అలంకరిస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎలా అలంకరిస్తారట? ఆయన నీకు భూషణముగా ఉంటారట. నీకు ఆయన భూషణముగా ఉన్నట్లయితే నీ బ్రతికిక ఆనందమయమే, ఆశీర్వాదమే. అన్ని వేళలా కూడా ఆయన వాత్సల్యతతో నిన్ను నడిపిస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని మాటలు యందు విశ్వాసముంచు, దేవుని వాగ్దానముల యందు నీవు లక్ష్యముంచు. వాగ్దానము చేసిన దేవుడిని నీ బ్రతుకులో ఆ వాగ్దానమును నెరవేర్చమని నీవు ప్రార్థించు, అడుగు. నీవు అడగకపోయినా ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, తప్పకుండా బ్రతుకులో దేవుడు నెరవేరుస్తారు. కాబట్టి ఆయన నెరవేర్పుకు తగిన జీవితమును కలిగి జీవించడానికి నీవు ప్రయత్నము చెయ్యి. ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు, భూషణముగా ఆయన ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినము మొదలుకొని నీ జీవితకాలం అంతా కూడా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తారు. ఈ నూతన సంవత్సరం అంతయు కూడా నీ బ్రతుకులో ప్రతిదీ నూతనమైనదే, ప్రతి క్షణము నూతనమైనదే, ప్రతి గంట నూతనమైనదే, ప్రతి నిమిషము నూతనమైనదే. కాబట్టి నేస్తమా, దేవుడు ప్రతి క్షణాన్ని కూడా నీ బ్రతుకులో ఎంతో ఆశీర్వాదకరముగా అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అందులకే దేవునికి వందనములు చెల్లించుకుంటూ విశ్వాసముతో దేవుని మాట ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము ఆయన అడుగు జాడలి యందు నీవు జీవించు. ఎల్లవేళలా కూడా ఆయన మాట ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయి. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఉన్నతముగా దీవించి ఆశీర్వదిస్తారు. ఆయన కృపలో నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. బిడ్డ జీవితంలో మీ చిత్తమును, మీ సంకల్పమును నెరవేర్చమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి నాయన మీరు నిత్యమైన వెలుగుగా బ్రతుకుల్లో ఉండి నడిపించండి. మీ ఆశీర్వాదమును, ఐశ్వర్యమునిచ్చి జీవింపచేయమని వేడుకొంచున్నాము.
మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. బిడ్డల జీవితంలో తండ్రి ఎన్నో నాయన నూతన సంవత్సరములు, నూతన దినములు, నూతన గడియలు చూడగలిగే మహాభాగ్యమును ప్రసాదించి తండ్రి నాయన మేలుకరముగా నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి, మేలులు అనుగ్రహించండి నాయన. వారి కుటుంబములకు మీరే నిత్యమైన వెలుగుగా ఉండి నాయన వారి కుటుంబములకు మీరు భూషణముగా, అలంకారముగా ఉండి నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మే ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.